మోత్కుపల్లి నరసింహులు సార్కు శని నెత్తి మీద డ్యాన్స్ ఆడుతున్నట్టున్నది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రాల్ గవర్నర్ పోస్ట్ ఇప్పిస్తాడని గంపెడు ఆశలు పెట్టుకుండు. అవి అడి ఆశలైనాయి. కార్ పార్టీలకు పోతే కానినోళ్లే లేరు. మళ్ళా కాంగ్రెస్ లకు వస్తే దేకినోళ్లే లేరు కదా అని మస్తు ఏడుస్తుండు పాపం. నేను సంపాదించుకుంటే నా ఘనత, నేను మునిగితే ఊరంతా మునిగింది అనుకునే రకం ఉన్నాడు కదా మోత్కుపల్లి సారు. ఆయనకు అవకాశాలు దక్కితే కులానికి అవకాశాలు దక్కినట్టట, లేదంటే కులానికే అవకాశాలు రానట్టట. మరి పదవులున్న రోజులు 10 మంది కులస్తులకు ఏమన్నా కుసలాగుండే పని చేసి పెట్టిండా మోత్కుపల్లి మోతవరి గారు? బాబు పక్క పంటి ఉండి ఆకాశానికి ఎత్తిండు. గవర్నర్ కి రాకపోయే వరకల బండెడు మన్నెత్తిపోసిండు. కార్ పార్టీలో జరి ఎమ్మెల్సీని అయితానా ఆశలు పెట్టుకున్నాడు. 10 ఓట్లు కూడా తేలేని అవుట్ డేటెడ్ లీడర్ అన్నట్టే కార్ పార్టీలు పక్కకు పెట్టిర్రు. మళ్ళీ పోయి కాంగ్రెస్ లో చేరిండు. ఈయన పతారేందో తెలిసి వాళ్ళు కూడా సీట్ ఇయ్యలేదు. అంతే, ఇక ఆయనకు సీట్ ఇవ్వకపోయే వరకల కులానికే అన్యాయం జరిగింది. నాకు సీట్ ఇస్తే కులానికి న్యాయం అయ్యేది, నా కులస్తులందరూ బాగుపడేటోళ్ళు అన్నట్టు దొంగడి పిలేడుస్తున్నాను అంటున్నారు సారు సామాజిక వర్గ పోలే. మొన్నటిదాకా సీఎం సార్ను పొగిడి ఇప్పుడు సీట్ ఇవ్వకపోయే వరకల దుర్మార్గుడు దుష్టుడు అని తిట్టి పోస్తున్నాడు. సేమ్ ఇంతకు ముందు కేసీఆర్ ను చంద్రాలను తిట్టినట్టే. మరి ఇటువంటి లీడర్లకు ఎవరు పిలిచి సీట్లు ఇస్తారు? కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల మాదిగ కులానికి ఈ ఎంపీ సీట్లలో ఒక్క సీట్ అని ఇయ్యలేదు వాజీవే. కానీ నాకు ఇయ్యకుంటే మాదిగ కులానికే అన్యాయం అయిపోయిందని బొబ్బ పెట్టుడేంది? ఈయన రాజకీయ స్వార్థానికి కులాన్ని వాడుకుంటున్నాడు గానీ కులానికి ఏనాడన్నా గింత మంచి చేసిండా అని మస్తుగా మండిపడుతున్నట సార్ గురించి ఎరికైనోళ్ళు. పచ్చగున్న చెట్టు మీదనే ఏ పక్షులైనా వాళ్తాయి, ఎండిపోయిన చెట్టు కింద ఎవ్వలుండరు. ఏ పక్షులు వచ్చినా వాలై. గట్లనే పదవిలో లేని పార్టీలో ఎవ్వలుండరు. పవర్లున్న పార్టీ దగ్గరికి అందరు ముసురుతారు. సిటీలో కారు మెల్లమెల్ల ఖాళీ అవుతుంది కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టు ఎక్కడోళ్ళు అక్కడ వేరే పార్టీలలో బెర్తులు చూసుకొని కార్ డోర్ దాన్ని అవతల పడుతున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన లీడరు బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిండు. రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు సుభాష్ అన్నకు మస్తు కోపం వచ్చిందట. అందుకే పార్టీకి రాజీనామా పెట్టి బీజేపీలో చేరుతున్నట. ఈటెల సార్ను గెలిపించేందుకు ప్రసారం కూడా సురు చేసిండు. రాగిడి లక్ష్మారెడ్డిని ప్రకటించి నెల రోజులు అవుతుంది. అప్పటి సంది ఇష్టం లేకుంటే మరి ఇన్నొద్దులు ఎందుకు ఆగిండో సారు? అప్పుడే ఈయన నిలబెట్టు నచ్చలేదని చెప్పి అవతల పడొచ్చు కదా, కానీ పర్లేదు. అవతల పడాలంటే ఏదో కారణం చెప్పాలి కాబట్టి ఇట్లా ఆయన కుర్సగా ఉన్నాడు, ఈయన కర్రెగా ఉన్నాడు, అందుకే నచ్చలేదని ఏదో సాకు చెప్పి అవతల పడాలన్నట్టు చేసిండు. అదే రాజకీయాల మ్యాజిక్. అయితే ఈటల రాజేందర్ ఉద్యమకారుడని బీజేపీలో ఆయనకు టికెట్ ఇచ్చిరని అంటున్నాడు సారు. మరి నీకు కూడా కార్ పార్టీ 2 సార్లు టికెట్ ఇచ్చింది కదన్నా, యాద్ మరిస్తే ఎట్లా? పోతే గౌరవంగా పోవాలా గానీ ఇట్లా దుబ్బెత్తి పోసుకుంటా పోవుడేంది? ఇన్నొద్దులు నీకు పార్టీలో అవకాశం ఇచ్చినంత దండిగా అన్నట్ట ఆ గౌరవాన్ని ఉండదా అని చురుకులు పెడుతురట ఈయన మాటలు ఇన్నోళ్ళిగా.